నువ్వు సర్కార్ మనిషివైతే ఏంది, సామాన్య మనిషివైతే ఏంది, ప్రజల మనిషివైతే ఏంది, ప్రతిపక్ష లీడర్ అయితే ఏంది, నేను ఎవ్వరకు లొంగేటోని కాదు. నేను చేయాల్సిన పని చేస్తున్న డ్యూటీ ఖచ్చితంగా చేస్తా అని ఖరాఖండిగా పనులు చేసే ఆఫీసర్లు ఉండాలి. కానీ సర్కార్ ఆఫీసర్లు సర్కార్ సంఖల పిల్లి తిరగ వేస్తున్నారట. ప్రతిపక్షాల లీడర్లను ఎలుకల తిరగ ఏటాడుతున్నారట. అందుకే హరీష్ రావు సార్ పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. తప్పు చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అన్ని నోట్ చేసి పెడుతున్నాం. ఎవరు అతి చేసిండో అన్ని డైరీలో నోట్ చేస్తున్నాం. ఈసారి మేము కేసీఆర్ గారు కాళ్ళు మొక్కైనా సరే అతి చేసిన పోలీసుల సంగతి అంతు చూసేదాకా కొన్నొద్దులు అమాస, కొన్నొద్దులు ఎన్నెల, అన్ని రోజులు ఒక్క తీరుగానే ఉండయి. మాకు కూడా మంచి రోజులు వస్తాయి, అప్పుడు చెప్తాం మీ సంగతి అన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిండు పోలీసులకు. ఇంతకుముందు కూడా ఇట్లా పోలీసులు పైలంగా ఉండాలి, చేయాల్సిన డ్యూటీలు చేయాలి, కానీ ఎక్కువ చేస్తుండ్రని ఇదివరకు కూడా చెప్పిండ్రు. ఈసారి కేసీఆర్ కాళ్ళు మొక్కైనా మీ అంతు చూస్తామన్నట్టు పోలీసుల మైలపోలు తీసుడు ఖాయమన్నాడు. ఒకవేళ కేసీఆర్ సారు సీఎం కుర్చీలు ఉండి వద్దు వాళ్ళతోనెందుకు పట్టించుకోకుండ్రి వదిలేయుండ్రి అని ఇప్పుడు ఈ రంగం చేస్తున్న పోలీసులను వదిలేయండ్రి అని చెప్పినా మేము కేసీఆర్ సార్ కాలు మొక్కైనా ఒప్పించి మీ సంగతి చెప్తామన్నట్టు చెప్పిండు. ఎందుకంటే మాకు కూడా ఒక అర్థం ఉంటుంది. ఇలా మా తమ్ముడు బాలికల సుమారు ఆదిలాబాద్ జైల్లో పెట్టిండు. నలుగురిని కేతన్పల్లులను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండు. మెదక్ లో 13 మందిని అరెస్ట్ చేసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టిండు. ఆమద్గల్లో మా తమ్ముళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జైల్లో పెట్టిండ్రు. అరే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఇదేమన్యాయం. బాగా దళితుడు చట్టం కేసు పెడుతున్నారు. ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీస్ కేసు అంటే ఎంత బుద్ధిగా గుడ్డే దృశ్యంగా పడ్డట్టు నడుస్తున్నారు. ఇంకా రైతు బంధు ఇచ్చే తెలివి లేదు కానీ కేసులు పెట్టుకుంటే చేయలేదు. ఇంతగానం తిప్పల పెడితే ఎట్లుకోవాలన్నట్టు ఈ వార్నింగ్ ఇచ్చిండు. 7 సముద్రాలు దాటి ఎక్కడ దాచుకున్నా పొక్కల నుంచి గుంజుకొచ్చి పోతాం పెడతాం. ఎన్నేళ్ళుంటది కాంగ్రెస్ సర్కారు, తర్వాత మా సర్కారు రాదా, అప్పుడు ఉంటుందా సామిరంగా అన్నట్టు చెప్పే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబరపడి చప్పట్లు కొట్టిండ్రు. మరి ఇప్పుడు ఇంత చెప్పినా పోలీసులు చేయాల్సిన డ్యూటీలు చక్కగా చేస్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పినట్టు తింటారా అనేది తర్వాత చూడాలి ఇక.